బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని తేలింది. వైసీపీ నేతలే ఈ కుట్రకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఇప్పుడు 3 బోట్లు వచ్చి వరదలలో వచ్చి బ్యారేజ్ కి గుద్దుకున్నాయి అన్నారు కదా, అంటే దీనివల్ల వచ్చిన కుట్ర ఏంటి? ఇందులో అంత హై ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ లో ఒక 5 బోట్లు వచ్చి గుద్దుకున్నాయంట. దానిలో 3 వైసీపీవి. ఇది ఏం చెప్తున్నారంటే కుట్రపూరితంగా వచ్చి గుద్దుకున్నాయి అన్నారు. సరే, గుద్దుకున్నాయి అంటే ఏంటి? ఈ 3 బోట్లు గుద్దుకుంటే ఆ బ్యారేజ్ కూలిపోద్దా, లేకపోతే బ్యారేజ్ గేట్లకి ఏమన్నా అయిద్దా? అక్కడ ఏవో చిన్న పగుళ్ళు వచ్చాయని చూపించారు, అది ఓకే. కానీ మొత్తం బ్యారేజే కూలిపోదు కదా 3 బోట్లతో కొడితే. టోటల్ 5 బోట్లు గుద్దుకున్నాయి అంట. ఇది ఇంకొక వీడియోలో నేను చూశాను. 5 బోట్లలో 3 వైసీపీవి, 2 టీడీపీవి. ఆ 2 బోట్ల గురించి ఎవరు చెప్పట్లేదు ఎక్కడ. అదేంటో మరి. నేను ఏమంటున్నా అంటే, వైసీపీ వాళ్ళు వేరేది ఏదైనా పాలిటిక్స్ చేస్తుండొచ్చు, కానీ ఈ బోట్లది మాత్రం అంత వరద ప్రవాహంలో వచ్చి గుద్దుకొని ఉండొచ్చు. దానికే అదే ఆ బోట్ల ఓనర్లు మేబీ ఆ పార్టీ అయి ఉండొచ్చు. అంత మాత్రాన పార్టీ వాళ్ళ చిన్న 3 లింగులిటుకు అనుకుంటా చిన్న బోట్లను పంపించి గుద్దితే ఆ బోట్లకే డ్యామేజ్ అవుతుంది, కానీ బ్యారేజ్కి ఏమవుతుంది? ఏమీ కాదు కదా. రోడ్ల మీద ఉన్న కార్లే వరదకి కొట్టుకపోయినప్పుడు మరి నీళ్ళలోనే ఉన్న బోట్లు కొట్టుకపోవా? పోనీ అవి బోట్లు పెద్ద పెద్ద షిప్పులు కూడా కాదు. షిప్పులు వేసుకొని గుద్దితేనన్నా సరే పగిలిపోద్దో ఏదన్నా అవుతుందని అనుకోవచ్చు.